సార్ నిజంగానే ఒక మనిషి ఫినాన్షియల్గా ఫ్రీ అయిపోతాడా మనం చాలా మంచిగా ప్లాన్ చేసుకుంటే ఫ్రమ్ 20s అంటే మీలాగా ఫినాన్షియల్ అడ్వైజర్ని పెట్టుకొని ఇలా చేసుకుంటే? ఇట్ ఈస్ ఆల్ అగైన్ వాళ్ళు ఎంత డిసిప్లిన్డ్గా ఉంటున్నారు అనేది. ఇప్పుడు నేను ఒక ఫైనాన్షియల్ వాళ్ళకి ఎంత కావాలి అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. గ్రీడ్ అవసరమే, అతి చేయొద్దు. మనిషి అన్నవాడికి ఆశ ఉండాలండి. ఆశే ఒక మెట్టు ఎక్కడానికి దారి చూపిస్తుంది. హోప్ ఉండాలి. అదే దారి చూపిస్తుంది. అత్యాశకి పోయి తప్పులు చేస్తే డబ్బులన్నీ పోతాయి. రీసెంట్గా విజయవాడలో ఒక స్కామ్ జరిగింది. ట్రేడింగ్లో డబ్బులు ఏదో పెడతాయంట, నెలకు 10 రూపాయలు వడ్డీలు ఇస్తారంట. వాళ్ళ ఏజెన్సీని కూడా రిక్రూట్ చేసుకున్నారు. మీరు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురండి, మీరు 4% ఉంచుకొని క్లయింట్స్కి 6% ఇవ్వండి అని. ఒక టైంకి పేమెంట్స్ ఆగిపోయినాయి. ఓవరాల్గా రియలైజ్ ఏంటంటే 600 crore స్కామ్ ఇన్ విజయవాడ. 600 కోట్ల స్కామ్ అది. పెట్టుబడిదారులందరూ నష్టపోయారుగా. మహానగరం కూడా కాదు, చిన్న ఊర్లో జరిగింది అది. చిన్న ఊర్లో 600 కోట్ల స్కామ్. హైదరాబాద్లో 2000 కోట్ల 5000 కోట్ల స్కాములు జరిగాయి ఇట్లాంటివి. సో ద పాయింట్ హియర్ ఈస్, ఆ స్కామ్ చేసినోడిది కాదు, నీ అత్యాశ. అరే ఈ భూమి మీద ఎవడైనా 10 రూపాయలు వడ్డీ నిజంగా జనరేట్ చేయగలుగుతాడంటే అంబానీ ఎందుకు రిఫైనరీ రన్ చేస్తాడు? అదే పని చేస్తాడు కదా. అది నిజంగా సాధ్యం. డబ్బులా ఆయన అడగని మనుషుల అప్పులు. రిలయన్స్ ఎంతతో పెరుగుద్ది తెలుసా అండి? ఇయర్ ఆన్ ఇయర్ 12% to 15% వాళ్ళ ఇన్కమ్. మనకేమో నెలకు 10 రూపాయల, సంవత్సరానికి 120% కావాలా? అది ఎట్లా సాధ్యం అండి? ఇక్కడ మీరే రియాలిటీ నుంచి దూరం జరిగి మీకంతటా మీరే స్కామ్లోకి ఎంటర్ అవడానికి దారి క్రియేట్ చేసుకున్నారు. ఎవరైతే అత్యాస పనులు ఉంటారో వాళ్ళే వీళ్ళ టార్గెట్. రియలిస్టిక్ టార్గెట్స్ తోటి డిసిప్లైన్డ్గా మధ్యలో ఎటువంటి డీవియేషన్స్ వచ్చినా నేను దానికి డీవియేట్ కాను, మధ్యలో ఏమైనా నేను ఒక క్లియర్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నాను, నేను ఆ ప్లాన్కి స్టిక్ ఆన్ అయ్యి ఉంటానంటే అడ్వైజర్ లేకపోయినా మీరు ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రీ అవుతారు.